సో ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా ఇయర్ అంతా చాలా బాగుండాలని చెప్పి అందరూ గుళ్ళకెళ్ళి మొక్కుకోవడం కొంచెం ఆనవాయితీగా వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే కొత్త ఏడాది, కొత్త సంవత్సరం, పాత రోజులు పోయిన తర్వాత ఈ ఇయర్ అయినా బాగుండాలని ఒక ఆశతో, హోప్తో, భక్తితో అందరు మొక్కుకోవడానికి వస్తారు. సో మనకి హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి పెద్దమ్మ టెంపుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి పండుగకి కూడా ఇక్కడ చాలా రష్ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజున్న రష్ అయితే ఆల్మోస్ట్ గుడికి రెండు పక్కల కూడా కిలోమీటర్ కంటే ఎక్కువగా కూడా చాలా రష్ కనిపిస్తుంది. అందుకే కొంచెం ట్రాఫిక్ వాళ్ళు కూడా డైవర్షన్ అనేది చేస్తున్నారు. నిజంగా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మంది వచ్చారా ఏంటి అని మనం ఒకసారి గుడికి సంబంధించిన పార్కింగ్ ఇన్ఛార్జ్ ఉంటారు కదా, వారు మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడి తెలుసుకుందాము. నమస్తే అండి. సో చాలా ఎక్కువ రష్ కనిపిస్తుంది కదా, ఎవ్రీ ఇయర్ ఇట్లానే ఉంటుందా లేకపోతే ఈసారి ఇంకా ఎక్కువైందా? ఇంకా ఎక్కువైందమ్మా, ఎవ్రీ ఇయర్ కూడా ఎక్కువనే ఉంటుంది. ఈసారి ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది. నువ్వు కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అందరూ కలిసి ఎక్కువనే ఉంది, చాలా రష్. ఇక్కడ చూస్తుంటే అంటే నార్మల్గా 2 వీలర్స్కి కానివ్వండి, కార్కి కానివ్వండి డైవర్షన్ అనేది చేస్తున్నారు కదా, దానికి సంబంధించి ఇంకా మీరు పార్కింగ్ కాబట్టి మీకు పక్కగా తెలిసి ఉంటుంది. సో ఎట్లా అరేంజ్ చేశారు? ఇప్పుడు ఏం లేదమ్మా, 2 వీలర్ అయితే లోపల ఆల్రెడీ పార్కింగ్ ఉంది. ఒకవేళ ఫుల్ అయిపోతే అవుటింగ్ ఇచ్చేస్తాం మేము. అక్కడ గల్లీలలో ఎక్కడ పెట్టేసుకుంటారు. మళ్ళీ ఖాళీ అయిన తర్వాత మళ్ళీ లోపల అలౌడ్ చేస్తాం వెహికల్స్ అన్ని. 4 వీలర్ అయితే నాట్ అలౌడ్ లోపల, ఎందుకంటే పబ్లిక్ నడవాలని ఫ్రీ ఉండదు కాబట్టి అలౌడ్ చేయరు. ఏమున్నా ఎక్కడ దిగాలి, వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఇంత రష్లో అంటే కూపన్ సిస్టమ్ లాంటిది ఏమైనా పెట్టారా మీరు? ఎట్లా అంటే 2 వీలర్స్ కూడా చాలా మంది వస్తారు, వేరే ట్రాన్స్పోర్ట్ యూస్ చేసుకొని కూడా వస్తున్నారు కదా. సో ఆ బైక్ అనేది ఎంట్రీ ఒకటి ఉంటుంది, జనరల్గా ఎగ్జిట్ ఒకటి ఉంటుంది కదా, సో దానికి తగ్గ ఏర్పాట్లు కూడా మీరు చేశారా? ఎంట్రీ ఉంటుంది, ఎగ్జిట్ ఉంటుంది, 2 ఉంటాయి అమ్మ. దాని తగ్గట్టు అలౌ చేసి పెడతాం మేము. మీ లెక్క ప్రకారం దాదాపుగా ఎంతమంది వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎంత % ఎక్కువ అయ్యారని అంటారు మీ అంచనా? నా అంచనా అయితే ఇప్పుడు దగ్గర ఒక 2 lakhs మెంబర్స్ వచ్చిండొచ్చు అమ్మ ఇప్పుడు. ఎందుకంటే మేము పొద్దున 5 నుంచి ఉన్నాం ఇక్కడ, 2 lakhs దాకా వచ్చిండొచ్చు. నాన్ స్టాప్ రన్నింగ్ ఉంది, పబ్లిక్ అయితే హెవీ క్రౌడ్ ఉంది. ఈవినింగ్ వరకు 9 వరకు ఉంటుంది. 9 వరకు ఇదే ట్రాఫిక్ ఉంటుంది. 9 వరకు ఇదే ట్రాఫిక్ ఉంటుంది. ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు అంటే? ఉన్నారు మా దగ్గర వాలంటీర్స్ ఉంటారు, 30 మెంబర్స్ దాకా ఉంటారు, కంట్రోల్ చేస్తాం మేము దాన్ని అట్లా. సో దర్శనం అందరికి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కాకుండా కలుగుతుందా ఎలా? దర్శనం అందరికీ మంచిగా జరుగుతుందమ్మా, వీలు కాకుండా ఇబ్బంది కాకుండా. టెంపుల్ స్టాఫ్ వాళ్ళు ఉంటారు, అంత మెయింటెనెన్స్ కూడా ఉంటుందమ్మా, చూస్తారు, అందరు చూస్తారు. సో మీ స్టాఫే 30 మంది వరకు ఉన్నారని చెప్తున్నారా? మనం అక్కడ ఆర్చ్ బయట చూసుకుంటే ట్రాఫిక్ వాళ్ళు కూడా ఉన్నారు. ట్రాఫిక్ వాళ్ళు ఉంటారు, మా స్టాఫ్ అలాగ ఉంటారు, సపరేట్ ఉంటారు. వాలంటీర్స్ అలాగ ఉంటారు, 30 మెంబర్స్ దాకా. టెంపుల్ స్టాఫ్ ఒక 70 మంది దాకా ఉంటారు లోపల. ఓవరాల్గా ఒక 150 మంది వరకు ఈ జనాలను అందరినీ కంట్రోల్ చేయాలంటే. రైట్, థ్యాంక్ యూ అండి. సో వ్యూస్ చూసారు కదా, ఇంత రష్ ఎప్పుడు లేదంట. మామూలుగా ఎవ్రీ ఇయర్ వచ్చేదానికంటే చాలా ఎక్కువగా ఇప్పుడు వచ్చారని చెప్తున్నారు. ఒకసారి మీరు వీడియోలో చూసుకుంటే మటుకైతే ఎంతమంది వస్తున్నారు, వెళ్తున్నారు అనేది చాలా క్లియర్గా చూడొచ్చు. టెంపుల్ చుట్టుపక్కల కూడా చాలా మంది అయితే ఉన్నారు. వీళ్ళ అంచనా ప్రకారం ఇప్పటివరకు ఒక 2 లక్షల మంది వరకు వచ్చి ఉంటారని అయితే చెప్తున్నారు. సో ఈ రష్ అనేది ఇంతే లైక్ మధ్యాహ్నం వరకు ఉంటుందా అన్నట్టు కూడా కాదు, ఆల్మోస్ట్ నైట్ 9 వరకు కూడా ఇంతే ఉంటుందని చెప్తున్నారు. నిజంగా చాలా కష్టమైపోతుంది ఇక్కడ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో. ఓవరాల్గా ఈ పార్కింగ్కి సంబంధించి రష్ ఎక్కువైపోయింది అని చెప్పేసి కూడా జనరల్గా 30 మెంబర్స్ వరకు అయితే ఈ పార్కింగ్కి సంబంధించి కేర్ తీసుకోవడానికి వీళ్ళు అలాట్ చేసుకున్నారంట. అలానే మనకి బయట ఇంత రష్ కనిపిస్తున్నప్పుడు లోపల ఇంకెంత రష్ ఉంటుంది ఏంటి అన్నది మనం మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి అక్కడ వాళ్ళని కంట్రోల్ చేయడానికి అందరూ అమ్మవారిని మొక్కుకొని చల్లగా ఉండాలి, హ్యాపీగా ఉండాలన్న ఇదితో మొక్కుకోవడానికి వస్తారు. కాబట్టి భక్తితో వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడానికి అక్కడ కూడా ఖచ్చితంగా మెంబర్స్ కావాల్సి ఉంటుంది. సో అక్కడ ఒక 70 పీపుల్ని వీళ్ళు అరేంజ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇది ఓన్లీ గుడికి సంబంధించి పార్కింగ్ అండ్ గుడి ఆవరణ లోపల, అంటే గుడి లోపల ఏదైతే ఉందో వాళ్ళని కంట్రోల్ చేయడానికి మాత్రమే చెప్తున్నారు. ఇంకా బయట మీరు విజువల్లో చూడొచ్చు ఎంత రష్ ఉంది ఏంటి అని. అలానే ఆ వెహికల్స్ని డైవర్ట్ చేయడానికి కూడా జనరల్గా మనం పెద్దమ్మ తల్లి ఆర్చ్ చూసుకుంటే నార్మల్గా అన్ని వెహికల్స్ని అయితే ఎలవ్ చేస్తారు ఇన్ జనరల్గా. కాకపోతే ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి రష్ ఏదైతే ఉందో దాన్ని అంతటికి కంట్రోల్ చేయడానికి ఒక్క వే అయితే సరిపోవట్లేదు. అందుకని వీళ్ళు ఇక్కడ ఒక డివిజన్ అయితే చేసుకున్నారు. లైక్ నార్మల్ జనరల్ ఆర్చ్ దగ్గర వచ్చేసి ఓన్లీ 2 వీలర్స్ని మాత్రమే ఎలవ్ చేస్తున్నారు. అండ్ 4 వీలర్స్ ఉన్న వాళ్ళు యూజువల్లీ పార్కింగ్ అయితే ఉంటుంది 4 వీలర్స్కి. కాకపోతే ఈ రష్ని దృష్టిలో పెట్టుకొని 4 వీలర్ పార్కింగ్ని వేరే దగ్గర అరేంజ్ చేశారని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఆ 4 వీలర్స్ కూడా లోపలికి వచ్చేస్తే ఇంకా ఇక్కడ ఉన్నటువంటి జనాలకి సంబంధించి వాళ్ళు బయటికి రావడానికి కానీ లోపలికి రావడానికి కానీ సరిపోదు. కాబట్టి కొన్ని లక్షల మంది అయితే గుడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
వాళ్ళకంతా బాగా జరగాలని. లైక్ బైక్, 2 వీలర్స్, 4 వీలర్ అని మాత్రమే కాదు, ఇక్కడ ఎంత రష్ ఉందంటే గుడికి మొత్తం ఆల్ అరౌండ్ అని చెప్పుకోవచ్చు. 1 కిలోమీటర్ వరకు కూడా, ఓన్లీ గుడికి దగ్గరలోనే మాత్రమే కాదు, అటు కిలోమీటర్ ఇటు కిలోమీటర్ వరకు కూడా ఎన్ని బండ్లు ఆగిపోతున్నాయి అసలు రెండు పక్కల కూడా. అంటే దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, ఎందుకంటే అందరికీ తెలిసిందే పెద్దమ్మ గుడి గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, అదొక ల్యాండ్మార్క్గా చెప్పుకునే వాళ్ళు. సో 1 జనవరి 2025 కొత్త ఏడాదిలో అమ్మవారిని మొక్కుకొని ఇయరంతా సంతోషంగా ఉండాలని చెప్పి ఇంతమంది వస్తున్నారు. ప్రత్యేకంగా ఇంకా మెట్రో గురించి చెప్పాలంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని జనరల్గా మెట్రో కూడా మనకి ఇక్కడ పక్కనే అందుబాటులో ఉంటుంది, మెట్రో స్టాప్ కాబట్టి ఇంకా అది మోర్ ఈజీ కమ్యూట్గా దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది మెట్రోలో కూడా వస్తున్నారు. సో ఇది రాత్రి వరకు కూడా ఈ రష్ అనేది అలానే కొనసాగుతుందంట. సో గుడికి వచ్చి మొక్కుకునే వాళ్ళకి మాత్రమే కాదు, రాలేకపోయిన వాళ్ళకి, రావడం కుదరలేని వాళ్ళకి కూడా అమ్మవారి ఆశీస్సులు ఇయర్ అంతా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, వాళ్ళు అనుకున్న పనులు జరగాలి. ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? చూస్తుంటే పెద్ద గ్యాంగే కనిపిస్తుంది, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే అండి, హైదరాబాదే మాది. హైదరాబాద్ నుంచి వచ్చాము, న్యూ ఇయర్ అని వచ్చాము అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి. ఇక్కడ చూస్తుంటే చాలా రష్ కనిపిస్తుంది కదా, ఎంత టైం పట్టింది మీకు దర్శనం కంప్లీట్? హాఫ్ అన్ అవర్, పెద్ద గేమ్ జస్ట్ హాఫ్ అన్ అవర్. అంటే బయట లోపల చూస్తే చాలా ఎక్కువ రష్ గా ఉంది, బయట అలా కనిపిస్తుంది కానీ లోపల కొంచెం ఫ్రీగానే ఉంది, వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఎలా ఉంది దర్శనం? బాగా జరిగింది. సో న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏం పెట్టుకున్నారు ఈసారి? రెజల్యూషన్ లేకపోవడమే రెజల్యూషన్. ప్రమోషన్లు రావాలని. మీరు కాలేజ్ గోయింగ్ గర్ల్సా, జాబా? ఆఫ్ కనిపించట్లేదు అట్లా, అసలు కనిపించట్లేదు, అందుకే అడిగాను. చాలా యంగ్ గా ఉన్నాం అనమాట. అయితే దర్శనం బాగా జరిగింది. మేము నానక్రమగూడ నుంచి వచ్చాము. నైట్ కాన్సర్ట్, మార్నింగ్ టెంపుల్ అండి, అదే అమ్మాయి పని. అంటే అక్కడ వెస్టర్న్ ట్రెడిషన్ ని ఇక్కడ ట్రెడిషనల్ దాన్ని అన్నిటిని బ్యాలెన్స్ చేయాలి అంతే. నైట్ కాన్సర్ట్, మార్నింగ్ టెంపుల్ రెండు కవర్ చేయాలి. మరి ఆ కాన్సర్ట్ అయిపోయేసరికి చాలా టైం పట్టి ఉంటుంది కదా, మళ్ళీ పొద్దున్నే లేచి ఇక్కడికి ఎలా వచ్చేసారు? డెడికేషన్, అంతే. డెడికేషన్ తో వచ్చింది. ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ ని బ్లెస్సింగ్స్ తో స్టార్ట్ చేద్దామని వచ్చాం. సో ఏం ప్లాన్ చేశారు ఇయర్ కొత్తగా? ఏం ఇంకా గో విత్ ద ఫ్లో, ప్లాన్ ఏం లేదు. ఎలాగో ప్లాన్ చేసినవి ఏమీ జరగవు కాబట్టి ఫ్లోలో వెళ్ళడమే. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా ఇక్కడికి, లేకపోతే ఇదే ఫస్ట్? కుదిరినప్పుడు రావడం, ఎవ్రీ ఇయర్ ఏం లేదు. ఇయర్ అనుకున్నాము వచ్చాం, సడన్ గా అనుకొని వచ్చింది, మార్నింగ్ అనుకొని వచ్చేసాం అనమాట. ఎక్స్పెక్ట్ చేశారా ఇంత రష్ ఉంటుంది ఇక్కడ? చేశాను, అంటే లాస్ట్ టైం మా ఫ్రెండ్ వచ్చినప్పుడు చెప్పారు ఫుల్ రష్. న్యూ ఇయర్ కి పెద్దమ్మ తల్లి టెంపుల్ ఎలా అయినా రష్ ఉంటది కదా, ఏం కాదులే అని వచ్చేసాం. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఈ రోజు చాలా రష్ ఉంది కదా, మీరు ఎలా చిన్న పాపని తీసుకొని వచ్చారు? చాలా బాగుంది, దర్శనం చాలా బాగా అయింది. రష్ ఉన్నా కానీ చాలా ఆనందంగా ఉంది, చాలా పబ్లిక్తో చాలా బాగుంది. అమ్మవారు చాలా మంచిగా చేయాలి అందరికీ. ఎవ్రీ ఇయర్ వస్తారా మీరు ఇక్కడికి, లేకపోతే ఇదే రావడమా? ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కుకట్పల్లి. ఈ ఇయర్ రాము, ఈ ఇయర్ వచ్చాము, పాప ఉంది కదా అని దర్శనం కోసం వచ్చాము. ఎలా జరిగింది దర్శనం? ఎలా జరిగింది అంటే ఇక్కడ ఏర్పాట్లు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది, అంత మంచిగా ఉంది. రష్ మనమైతే తట్టుకుంటాం కానీ చూస్తుంటే అసలు ఇంత చిన్న పిల్లని పట్టుకొని వచ్చారు కదా, సహకరించిందా మీకు దర్శనం చేసుకోవడానికి? సతాయించిందా? సహకరించింది, మధ్యలో అడిగాము, పంపించారు, ఇచ్చింది. టైర్డ్ అయిపోయినట్టుంది, పీకేస్తుంది. చిట్టి పాప కూడా వచ్చింది దర్శనం చేసుకోవడానికి, మాట్లాడతావా? ఆను ఆను ఆను. మీకు ఎలా అనిపించిందండి? చాలా బాగుంది, ఫస్ట్ టైం వచ్చాం, చాలా రష్గా ఉంది, ఇంకా ఎక్కువ పెడితే బాగుండేది సెక్యూర్గా. ఎక్స్పెక్ట్ చేశారా మీరు ఇంత రష్ ఉంటుందని? ఎప్పుడూ లేదంటే ఇది ఫస్ట్ టైం అంటే ఇంత రష్ ఉండేది. సో 1 జనవరి 2025 కొత్త ఏడాదిలో అమ్మవారిని మొక్కుకొని ఇయరంతా సంతోషంగా ఉండాలని చెప్పి ఇంతమంది వస్తున్నారు. ప్రత్యేకంగా ఇంకా మెట్రో గురించి చెప్పాలంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని జనరల్గా మెట్రో కూడా మనకి ఇక్కడ పక్కనే అందుబాటులో ఉంటుంది, మెట్రో స్టాప్ కాబట్టి
ఇంకా అది మోర్ ఈజీ కమ్యూట్గా దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది మెట్రోలో కూడా వస్తున్నారు. సో ఇది రాత్రి వరకు కూడా ఈ రష్ అనేది అలానే కొనసాగుతుందంట. సో గుడికి వచ్చి మొక్కుకునే వాళ్ళకి మాత్రమే కాదు, రాలేకపోయిన వాళ్ళకి, రావడం కుదరలేని వాళ్ళకి కూడా అమ్మవారి ఆశీస్సులు ఇయర్ అంతా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, వాళ్ళు అనుకున్న పనులు జరగాలి, అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ రణ్వీతో యాంకర్ ప్రతిభ, మెగా 9 టీవీ, హైదరాబాద్.